మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కరకట్టపై ఫైళ్ల దహనం కేసును వేగవంతం చేసిన పోలీసులు నిన్న కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావును ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న పోలీసులు నిన్న ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. విజయవాడలోని ఆయన ఫ్లాట్తో పాటు పీసీబీ ప్రధాన కార్యాలయంలోనూ ఏకకాలంలో 2 బృందాలు విచారణ చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన ఇంటి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఫైళ్లను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు, ఎవరి ఆదేశాలతో పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చారు వంటి ప్రశ్నలకు ఆయన నుంచి అధికారులు సమాధానాలు రాబట్టుతున్నట్లు తెలిసింది. గత నెల 27న సాయంత్రం పీసీబీ కార్యాలయం నుంచి ఫైళ్లు బయటకు వెళ్లినట్టు అనుమానిస్తున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, అదే గత కొద్ది రోజుల కింద ఏదైతే ఫైళ్లు దగ్గడం, కరకట్ట మీద ఫైళ్లు దగ్గడం సంచలనం రేపినట్టు అంశం అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యం దాడులు ఎక్కడైతే పీసీబీ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి కమిషనర్ దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న రామారావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా కమిషనరేట్ లో కూడా పూర్తిస్థాయి ఏసీబీ సోదాలు నిర్వహించింది. అయితే ఈ సోదాల్లో కొంచెం కీలక అంశాలు వెలువడినట్టు తెలుస్తుంది. అయితే రామారావు గత కొంతకాలం క్రితం రిటైర్డ్ అయిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ బోర్డు నిర్వహించినటువంటి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఆయన ఇంట్లో తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత పూర్తి స్థాయిలో వాటిని ధ్వంసం చేసే విధంగా ప్రయత్నం చేయడం, దాన్ని స్థానికంగా అక్కడ గుర్తించినటువంటి వ్యక్తులు పరిగణించడంతో పాటు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా మొదటగా డ్రైవర్ ని, ఆ తర్వాత ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాని మీద ఒక్కొక్క అంశం వెలుగులోకి రావడం జరిగింది. ఓఎస్డీ ప్రమేయంతో ఫైళ్లు తగలబెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఏసీపీ అధికారులు చేస్తున్నటువంటి విచారణలో ఇంకా కీలక ఫైల్స్ కొన్ని కూడా గుర్తించడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించడం తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఫైళ్లు తగలబెట్టడం గల మూల కారణం ఏంటి అనే అంశాన్ని ఏసీబీ అధికారులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి అంటే ఎవరు ప్రమేయంతో ఈ ఫైల్స్ ఇంట్లో పెట్టుకున్నారు, అదేవిధంగా ఎందుకు ఈ ఫైల్స్ ఇప్పుడు తగలబెట్టాల్సిన అవసరం ఏంటి అనేది చెప్తారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ కు కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఫైళ్లకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ సంచలనంగా మాత్రమే కాకుండా ప్రభుత్వం మారిన వెంటనే దీన్ని ఎందుకు తగలబెడుతున్నారనే అంశం కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.